తెలుగుదేశం పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, ప్రజలతో అందరితో కలిపి వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పొద్దునుంచి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఊర్లకు సంబంధించి ఇనాం భూములు ఉన్నాయి. గతంలో మనం చాలా పనిచేసాము. భూములు చేతికి ఇచ్చే లోపల ప్రభుత్వం పోయింది. గడిచిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వలేదు. ఆగస్టు 15వ తారీఖు లోపల ఇక్కడ 1000 మంది రైతులకి భూమి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నారు వ్యవసాయం. వాళ్ళందరూ కూడా హక్కు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నాం. తప్పకుండా ఇక్కడ నుంచి ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించాము. తొందరలోనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేయించి తొందరలోనే భూ పంపిణీ కార్యక్రమం చేస్తాము. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 4 రోజులైంది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు తిరిగి చెప్పిందో ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా వరుసన ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15 నుంచి చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల గతంలో దాదాపు 150 పైన అన్నా క్యాంటీన్లు ఆపేయటం జరిగింది. అన్నింటిని కూడా మళ్ళీ స్టార్ట్ చేసి అందరూ కూడా భోజన వసతి కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నట్టు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఈ భూ చట్టం రద్దు చేయడం జరిగింది. నిన్న మా క్యాబినెట్లో కూడా 2 సార్లు ఇప్పటికీ క్యాబినెట్లో భూ చట్టం మీద చర్చ జరిగింది. ముఖ్యంగా దాని నుంచి ప్రజలు చాలామంది భయభ్రాంతులు అయిపోయారనమాట. ఆ చట్టం వల్ల జరిగే ఇబ్బందులన్నీ కూడా ప్రజలు తెలుసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది. వాటిని విముక్తి కలిగించాం ప్రజలకి. మీ అందరికీ తెలియదు కాదు, ఏదైనా భూమి సెంటిమెంట్ ఉంటుంది ప్రజలకి. అట్లాంటి భూమికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ ఇస్తామని చెప్పటం, ఏదైనా సమస్య వస్తే ఇక్కడ కాకుండా హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలని చెప్పటం, ఏమైనా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ భూమి రిజిస్ట్రేషన్లు కానీ ఆఫీసర్లను నియమిస్తామని చెప్పటం, ఇట్లాంటి వాటి వల్ల చాలా భయభ్రాంతులకు గురైపోయారు ప్రజలు అనమాట. ఏంట్రా బాబు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోతే ఏ ప్రభుత్వం ఇది అని చెప్పి జగన్ ప్రభుత్వం మీద చాలామంది రైతాంగంలో కానీ ప్రజలు కానీ చాలా విరుచుపడే పరిస్థితి ఏర్పడింది అనమాట. అట్లాంటి చట్టాన్ని నిన్న విముక్తి కలిగించాము. తొందరలోనే ఏ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసిందో గడిచిన 5 సంవత్సరాల్లో అవి అన్నిటిని కూడా ప్రజల నుంచి విముక్తి కలిగించి ప్రజలకి న్యాయవంతమైన పరిపాలనని ప్రజలకు అందిస్తాం.